హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నామండి. అది మా ఇంట్లో సోఫా తీసుకోవడం కోసం ఫర్నిచర్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ముందరగా అయితే ప్లేస్ ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి, అంటే కన్వీనియంట్గా ఎక్కడ ఉంటుంది సోఫా వేసుకుంటే అనేది ఫిక్స్ అయిన తర్వాత అక్కడైతే మెజర్ చేసుకుంటున్నాము. సో ఎంత ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా షాప్కి వెళ్ళి చూసుకుంటే అని చెప్పేసి. సో ఇలా మెజర్ చేసిన తర్వాత మేము వెళ్తున్నాము. ఇవాళ మా బుజ్జిబాబు ఇప్పుడు నిద్రపోతున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఈ టైం అయితే బెటర్, వాడు పడుకున్నప్పుడు లేచేలోపు వచ్చేసేయచ్చు అని చెప్పేసి నేను తమ్ముడు వెళ్తున్నాము. సో మేమైతే ఇక్కడ ఫుల్ సోఫా సెట్ అనేది కాకుండా జస్ట్ ఒక 3 సీటరే తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ దివాన్ ఉంది అండ్ అలాగే కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఫుల్ సోఫా సెట్ తీసుకుంటే కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇలా సపరేట్గా తీసుకుందాం అనుకుంటున్నాము 3 సీటర్ వరకే. సో చూడాలి షాప్కి వెళ్ళి అసలు అలా దొరుకుతుందా, మాకున్న స్పేస్లో మాకు కావాల్సిన ఫీట్లో దొరుకుతుందా అనేది అయితే చూడాలి. ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ముందరైతే మాకు దగ్గరగా ఉన్న షాప్కి వెళ్ళి చూసాము. అక్కడైతే వెరైటీస్ చాలా ఉన్నాయండి అండ్ చూడటానికి కూడా డిజైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే అన్నీ సోఫాస్ 6 feet 6'3" అలా వస్తాయట ఖచ్చితంగా. సో అంతకంటే తక్కువ కావాలంటే కస్టమైజ్ చేయించుకోవాల్సిందేనండి, అంతకంటే తక్కువకి అయితే దొరకవు అని చెప్పారు. అండ్ అలాగే 3 సీటర్ కూడా ఉంటాయట, కానీ అవి కూడా అంతే వస్తాయట, మినిమం 6 feet వస్తాయండి. మీకు కావాలనుకుంటే కస్టమైజ్ చేయించుకోండి అని చెప్పారు. సో ఈ షాప్ వాళ్ళు ఎలా చెప్పారని చెప్పేసి ఇంకా వేరే షాప్స్ కూడా వెళ్ళి చూసాము, అక్కడ కూడా అలాగే చెప్పారు. ఇంకా తర్వాత సరే ఓకే కస్టమైజ్ చేయించుకోవాలి మనమని ఫిక్స్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అక్కడ బూందీ లడ్డు చేస్తున్నారనమాట, వేడివేడిగా అప్పుడే చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఒక 1/4 కిలో తెచ్చుకున్నాము. వాళ్ళు చెప్పారు ఇప్పుడే చేస్తున్నాము, సో మీరు ఇంటికి వెళ్ళంగానే ఆరబెట్టుకోండి అని చెప్పారనమాట. సో నేను వెంటనే ప్యాకెట్ తీసి చూస్తే అవన్నీ కొంచెం దగ్గరికి వచ్చేసాయి, వేడిగా మెత్తగా ఉన్నాయి, అప్పుడే చేశారు కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ అన్నీ కొంచెం లడ్డు షేప్లో చేసుకొని ఆరబెట్టుకుంటున్నాము. సో అక్కడే చక్రాలు కూడా చేస్తున్నారు. సో అందుకని చక్రాలు కూడా కొన్ని చక్రాలు కూడా తెచ్చుకున్నాం అనమాట బూందీ లడ్డుతో పాటు. సో బూందీ లడ్డు చక్రాలు 2 టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ అప్పుడే చేస్తున్నారు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి అప్పటికప్పుడు. వాళ్ళ దగ్గర స్టోరేజ్ అంటే ఏం ఉండవటండి, బండి మీద చేస్తుంటారు వాళ్ళు. సో అలా ఇవి తెచ్చుకున్న తర్వాత నేను కాఫీ విత్ చక్రాలు తిన్నాను. నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా అదండి, మేమైతే ఫిక్స్ అయ్యాము ఇంకా మనం 3 సీటర్ కస్టమైజ్ చేయించుకోవాలి అని. సో ఇప్పటికైతే ఇలా అయిపోయింది. సరే కొన్ని రోజులు ఆగిన తర్వాత చూసి కస్టమైజ్ చేయించుకుందాము అనుకున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్